నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నేడు జాతీయ లోక్ అదాలత్ రాజీయ రాజమార్గమని పేర్కొన్న 3వ అదనపు జిల్లా జడ్జి వాసు పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేసి ప్రజలపైన భారం వేయకుండా చూడాలని సిపిఎం పార్టీ డిమాండ్ హెవీ వెహికల్స్ టోల్ గేట్ చెల్లించకుండా తప్పించుకుని పట్టణంలోకి ప్రవేశిస్తే ఇక భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న కిసాన్ మేళను రైతు సోదరులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయంపై హర్షం వెలుబుచ్చిన నంద్యాల ముస్లిం జేఏసీ. ఈ నెల 15వ తేదీ నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం 7వ వార్షికోత్సవ వేడుకలు. దీపకుంట్లలో ప్రశాంత వాతావరణంలో నీటి సంఘాల ఎన్నికలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తు మృతి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ను నేడు నంద్యాల జిల్లా కోర్టులో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గంలో ఇరు వర్గాలు సమ్మతించి కోర్టు ద్వారా కేసులను రాజీ చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న తగాదాలు, ఇన్సూరెన్స్, ప్రమాద కేసులు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు తదితర సివిల్, క్రిమినల్ కేసులను ఈ లోక్ అదాలత్ నందు న్యాయమూర్తుల సమక్షంలో రాజీ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 3వ అదనపు జిల్లా జడ్జి వాసు మాట్లాడుతూ కక్షిదారులు చిన్న చిన్న తగాదాలు పడి కేసులు వేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం వృధా, మానసికంగా ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని, ఇటువంటి కేసులను సులువుగా పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు వారు జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను సులువుగా రాజీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. కోర్టుకు వెళితే కాటికి వెళ్లినట్లున్న నానుడి నేడు అర్థాన్ని మారుస్తూ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు ప్రిన్సిపల్, సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, న్యాయ సేవా సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం మొత్తం మీద జాతీయ లోక్ అదాలత్ ప్రక్రియను చేపట్టారు. లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం క్షణికావేశంలో జరిగినటువంటి తగాదాలకు కానీ, క్రిమినల్ కేసులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇరు వర్గాల మధ్య రాజీ చేసి ఈ లోక్ అదాలత్ ఆధారంగా కేసులు సెటిల్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. క్రిమినల్ కేసులు రాజీ పడ్డాక క్రిమినల్ కేసులు కాకుండా ఈ చెక్ బౌన్సింగ్ కేసులు అని చెప్పేసి ఏదైనా వ్యక్తి చెక్ ఇచ్చిన తర్వాత ఆయన అకౌంట్లో డబ్బులు అడ్జస్ట్ చేయకపోతే కూడా చెక్ బౌన్సింగ్ కింద ఎన్ఐ కేసులు కూడా అవి కూడా రాజీ పడదగ్గ కేసులే. ముఖ్యంగా ఎన్ఐ యాక్ట్లు ఈ రాజీ పడదగ్గ కేసుల్లో పార్టీలు రాజీ చేసుకుంటే వారికి సెటిల్మెంట్ అమౌంట్ ఇన్స్టాల్మెంట్లలో కూడా తీర్చడానికి కూడా అవకాశం అనేది కల్పించారు. ప్రజలు కూడా, కక్షిదారులు కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా ఈ దైనందిన జీవితంలో మనం ఇంటి బయట అడుగుపెట్టి తిరిగి మనం ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రోడ్లో మనం జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ కూడా, 2 వీలర్లో కానీ 4 వీలర్లో కానీ నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి స్పీడ్గా వచ్చి మనల్ని గుద్దడం వల్ల దెబ్బలు తగడము, లేదా కాలు చేయబడము, లేదా మనిషి చనిపోవడము, ఇటువంటివి యాక్సిడెంట్లో జరుగుతూ ఉంటాయి. సో వాటి మూలకంగా బాధపడ్డ వ్యక్తులకు న్యాయం చేసే విధంగా ఈ ఎంఓపీ కేసులు అనేటువంటివి ప్రజలు వేసుకుంటారు.
అందులో ఇన్సూరెన్స్ వారి ద్వారా ఏదైనా వెహికల్ ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ వారి ద్వారా నష్టపరిహారం ఇప్పించడానికి కూడా అవకాశం ఉంది. మెయిన్గా ఈ జిల్లా కోర్టులో నష్టపరిహారం యాక్సిడెంట్ కేసులో నష్టపోయినటువంటి వ్యక్తులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా కూడా ఈరోజు జాతీయ లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రమే లోక్ అదాలత్ సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశాల మూలకంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మధ్యలో వారికి సెటిల్ చేసుకోవడానికి అవకాశం లేనందువల్ల ప్రజలందరికీ విన్నపించుకోవడం ఏమంటే ఈ యొక్క లోక్ అదాలత్ను ప్రతి కక్షిదారుడు ప్రతి పౌరుడు కూడా వినియోగించుకొని రాజీ పడ్డ కేసులు సివిల్ కానీ క్రిమినల్ కానీ ఏవైనా ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకొని మన కోర్టుకు వెళ్తే కాటుకు వెళ్ళినట్టు అనే విధంగా కాకుండా మన బతికున్న కాలంలోనే కేసు యొక్క ఫలం రుచి చూడాలని చెప్పి ఈ యొక్క సూత్రాన్ని సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేశారు. సో ఏదైనా వ్యక్తి సమస్యతో కోర్టు మెట్లెక్కితే అతని జీవిత కాలంలోనే ఫలం రుచి చూడాలంటే ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా ఈ లోక్ అదాలత్ అనేటువంటి వాటిని జాతీయ లోక్ అదాలత్గా భారతదేశం మొత్తం మీద చేస్తున్నారు. సో కాబట్టి ప్రజలందరికీ ఈరోజు సాయంత్రం వరకు లోక్ అదాలత్ అనేది ప్రక్రియ జరుగుతుంది. సో ఎవరైనా రాజీ పడ్డ కేసులు ఎవరైనా ఉంటే వారు ప్రతి కోర్టుకు కూడా వచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకొని కేసులు కొట్టివేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరడమైంది. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు 1వ పట్టణ ఏరియా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేసి ప్రజలపైన భారం వేయకుండా చూడాలని నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ దగ్గర విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ 1వ జోన్ బాధ్యులు పుల్లా నరసింహులు, నాయకులు మాబాషా, ఇంతియాజ్, వంశీ, వెంకటేశ్వర్లు, హరి, సాయికృష్ణ, భాను తదితరులు పాల్గొన్నారు. 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1500 వచ్చింది. 1500 వచ్చే కరెంటు బిల్లు 2000 రూపాయలు అయింది. 2000 వచ్చే కరెంటు బిల్లు 2500 రూపాయలు అయింది. ఇవి కాక ఏసీలు, వాషింగ్ మిషన్లు వాడే వాళ్ళకైతే 1000 రూపాయలు రోజు విద్యుత్ ఛార్జీలు బాధలు పడతా ఉన్నాయి. నిన్న సిపిఎం పార్టీగా 1వ వార్డులో మొత్తం 5-6 వార్డులు తిరిగినాము. 5-6 వార్డులు తిరిగితే విద్యుత్ ఛార్జీల భారం మేము మోయలేకుండా అని చెప్పి ప్రజలు ఈరోజు బాధపడే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వము ఆదాని సంస్థకు 1000 రూపాయల కోట్లు దోచిపెడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దోచిపెట్టే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం, ఎన్నికల ముందు నువ్వు ఏదైతే వాగ్దానం చేసినావో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం. ఈరోజు అనేక మంది పేద ప్రజలు బ్రతకలేక ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు పేపర్ చూసినాము, మళ్ళా వినే చెప్తాడు, ఇంత ముందు 2000 సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడు విజన్ 2020 పేరు మీద అప్పుడు అధికారంలోకి వచ్చినాడు. ఈరోజు చెప్తా ఉన్నాడు విజన్ 2047 అంట. మళ్ళా అంటే 2020 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవే అమలు చేయాలని చూశాడు. ఇప్పుడు కూడా అవే విధానాలు ఈరోజు అమలు పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రజానిక పన్నుల భారంతో ఇబ్బంది పడతా ఉంటారు, అధిక ధనంతో ఇబ్బంది పడతా ఉన్నారు, అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే ఈ ప్రభుత్వానికి కనపడడం లేదని చెప్పి సిపిఎం పార్టీ మేము ప్రశ్నిస్తా ఉన్నాము. 2047 కాదు, ఇప్పుడు నువ్వు ప్రజల మీద భారాలు లేకుండా చూడాలని చెప్పి సిపిఎం పార్టీకి ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాము. తక్షణమే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధిక ధరలు తగ్గించాలా, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. నీకు చేత అయితే ఆ దాడులు అరికట్టు, లేకపోతే ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పి సిపిఎం పార్టీకి ఈరోజు చంద్రబాబు నాయుడుకి సవాల్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. హైవే నుండి హెవీ వెహికల్స్ వెళ్లకుండా నంద్యాల పట్టణ సమీపంలోని వెంకటేశ్వరపురం, రైతునగరం, చాపిరేవుల గ్రామాల నుండి వెళ్తూ టోల్గేట్ ను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వాహనాలు నిర్ణయించిన సమయంలో కాకుండా పట్టణంలోనికి ప్రవేశిస్తే వాటికి భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని వాహన డ్రైవర్లకు, యజమానులకు సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో భారీ వాహనాలు ఉదయం 8:30 గంటల లోపు అలాగే రాత్రి 8:30 గంటల తరువాత ప్రవేశించాలని, లేని పక్షంలో భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే టోల్గేట్ నుండి తప్పించుకునేందుకు భారీ వాహనదారులు పట్టణంలో ప్రవేశించి ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నారని, ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ దినము మన నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నంద్యాల టౌన్ లో ట్రాఫిక్ రెగ్యులేషన్ నిమిత్తము మన నేషనల్ హైవేలో ఉండే టోల్ గేట్ వారి సహకారంతో ఈ టౌన్ లోకి టోల్ గేట్లు తప్పించుకోవడానికి టౌన్ లో వెహికల్స్ హెవీ లారీలు టౌన్ లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. దీని వలన ప్రజలకు మోటార్ సైకిల్ మీద పోయే వాళ్లకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. తర్వాత యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ టోల్ గేట్ ఎవరైతే తప్పించుకొని టౌన్ లోకి ఎంటర్ అయ్యి వెంకటేశ్వరాపురం దగ్గర నుంచి ఎంటర్ అయ్యి మళ్ళా తర్వాత రైతు నగరం కాడ కానీ ఐలూరు మిట్ట కాడ కానీ బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. రెగ్యులర్ గా ఈ రూట్ లో తిరిగే డ్రైవర్లకు ఈ షార్ట్ కట్ అలవాటు అయింది. కాబట్టి మనము నంద్యాల టౌన్ లోకి నో ఎంట్రీ టైమింగ్ బోర్డ్స్ పెడతా ఉన్నాము. దీంట్లో నో ఎంట్రీ టైమింగ్స్ లో మాత్రం మార్నింగ్ 8:30 లోపల, నైట్ 8:30 పైన మాత్రమే వెహికల్స్, హెవీ వెహికల్స్ నంద్యాల టౌన్ లోకి ఎంటర్ కావాలి. పోలీసు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన టైమింగ్స్ ప్రకారమే మీరు టౌన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళ మీద సుమారుగా 5,000 రూపాయలు నో ఎంట్రీ చలాన్ పడుతుంది. ఇదందరూ లారీ అసోసియేషన్ వాళ్లకు, తర్వాత ఈ హెవీ వెహికల్స్ ఎవరైతే గూడ్స్ తెప్పించుకుంటారో మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇదందరికీ గమనిక. మీరందరూ ఈ టైమింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఈ టైమింగ్స్ ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో కిసాన్ మేళను నిర్వహిస్తున్న సందర్భంగా రైతు సోదరులు విజయవంతం చేయాలని సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం జాన్సన్, ప్రిన్సిపల్ సైంటిస్టు సస్యరక్షణ డాక్టర్ రామకృష్ణరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ సమావేశ భవనం నందు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ ఎం జాన్సన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల కోసం వ్యవసాయ ప్రదర్శనను వ్యవసాయ అనుబంధ శాఖలు కలిసి నిర్వహిస్తున్నట్లు, అలాగే విత్తన, పురుగు మందులు, ఎరువులు మరియు వ్యవసాయ పనిముట్లు, డ్రోన్లు, ట్రాక్టర్స్ కంపెనీ వారు కలిసి 70 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, 1500 మంది విద్యార్థులు, 300 మంది ఎన్జీఓలు, ఎఫ్పీవీలు మరియు నంద్యాల, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల నుండి కేవీకే శాస్త్రవేత్తలు, డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నట్లు తెలియజేశారు. కావున రైతులు కిసాన్ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శనను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ పరిజ్ఞానాన్ని మరియు ఆధునిక వ్యవసాయ సాంకేతికలో రైతులు అవగాహనను కల్పించుకొని ఈ కిసాన్ మేళను విజయవంతం చేయాలని కోరారు. కందిలో అయితేనేమి, ఇంకా పొగాకులో అయితేనేమి, శనగలు అయితేనేమి, జొన్నలు అయితేనేమి, కొర్రలు అయితేనేమి, ఇలాంటి పలు పంటల్లో మనం సాగించినటువంటి ఆ ప్రగతి, తర్వాత నూతన వంగడాలు, ముఖ్యంగా ఈ యొక్క రకాలను మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాచుర్యం పొందినాయి. కొన్ని దేశవాళీ రకాలు కూడా మన భారతదేశం మొత్తం కూడా వ్యాపించి ఉంది. అంటే వారికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి అనుకూలతను బట్టి ఈ యొక్క రకాలు మన రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందినాయి. కాబట్టి అలాంటి ప్రఖ్యాతిగాంచినటువంటి యొక్క సంస్థలో ఎలాంటి పరిశోధనలు, ఎలాంటి విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నాము, అవి రైతులకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది ఈ యొక్క కిసాన్ మేళా సందర్భంగా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి రకరకాలైన పంటల్లో నూతన వంగడాలు, అంటే వాటి యొక్క వంగడాన్ని లేక రకాన్ని మనం మార్చినప్పుడు ఎలా రైతు యొక్క దిగుబడిని పెంచుకోనికి అవకాశం ఉంటుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ప్రాంతానికి, ఎలాంటి భూమికి, ఎలాంటి రకాన్ని వాడితే దిగుబడి పెంచుకోవచ్చు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని వాటి మీద, అదే కాకుండా
నూతన సాంకేతిక పరిజ్ఞానం. అంటే పంటలు మనం పెడుతూ వస్తూ ఉంటున్నాము, కానీ ఏ పంటల్లో ఏ సమయాల్లో మనం పెట్టినప్పుడు, ఏ పంటకు ఎంత మోతాదులో మనం ఎరువులను వాడినప్పుడు, లేక ఏ పంటల్లో ఎలాంటి పురుగులు తెగుళ్ళను వచ్చినప్పుడు వాటిని రానియకుండా ముందు జాగ్రత్తలు, వాటిని వచ్చిన తర్వాత కూడా ఎలా సమర్థవంతంగా వాటిని నివారించాలి అనేది కూడా ఈ యొక్క కిసాన్ మేళలో రైతులకు అవగాహన కల్పించడానికి అవకాశం ఉంది. మంత్రులు కూడా వచ్చి పాల్గొంటున్నారు. దీంట్లో ముఖ్యంగా వ్యవసాయ శాఖ మార్చులు వాళ్ళు కూడా, మన కింజరపు అచ్చెన్నాయుడు గారు కూడా పాల్గొంటున్నారు. అట్లాగే పయ్యావుల కేశవ్ గారు కూడా, రెవెన్యూ మినిస్టర్ వారు కూడా పాల్గొంటున్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఫరూక్ మినిస్టర్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయన కూడా, ఈ నలుగురు మినిస్టర్లతో పాటు మన నంద్యాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించిన మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మనకున్నటువంటి సమస్యలు అయితేనేమి, మనకున్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మనం విన్నవించుకోవచ్చు. ఇవన్నీ కూడా దేనికి అంటే రైతు యొక్క పురోభివృద్ధి కొరకు, రైతును ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి, పంటను ఎలా పండించుకోవాలి, దిగుబడిని ఎలా మనం పెంపొందించుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాట్లు ఇవన్నీ చేస్తూ ఉంటున్నాము. దీంట్లో కలెక్టర్ గారు, తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని రైతు సోదరులు అందరూ కూడా వినియోగించుకొని మంచి సాంకేతిక పరంగాను మనకున్నటువంటి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకొని నివృత్తి చేసుకొని ఆర్థిక పరంగాను నాణ్యమైన పంటలు తీసుకునే దాంట్లోనూ పంటలను మనం ఏ విధంగా అమ్ముకోవాలి, పంటలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, నీటిని ఏ విధంగా మనం వీటన్నిటి మీద కూడా మీరు అవగాహన కలిగి ఉత్తరోత్తర మంచి దిగుబడులు ఆర్థికంగా ముందుకు సాగుతారని కోరుకుంటూ మాకు అవకాశం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో 3 జడ్జీల సుప్రీంకోర్టు బెంచ్ చారిత్రాత్మకమైన తీర్పునిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ బెంచ్ లో జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథ్ ఉన్నారు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయంపై నంద్యాల ముస్లిం జేఏసీ హర్షం వెలుబుచ్చారు. నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఏ దేశంలో అయినా మైనార్టీ ప్రజల మీద జరిగే వివక్ష, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు ఆ దేశ అభివృద్ధికి ఎప్పుడు పాటుపడవని, ఎక్కడైతే శాంతి విరాజిల్లుతుందో ఆ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా సోదర భావంతో మెలుగుతూ భారతదేశ అభివృద్ధిలో తోడ్పడాలని పిలుపునిచ్చారు. నేడు బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. 1991లో పార్లమెంట్ చేసిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పై 1 నెల రోజుల్లో తమ అభిప్రాయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దేశంలోని ఏ మసీద్, మందిర్ల మీద కోర్టులో విచారణలు జరపవద్దని, తీర్పులు ఇవ్వొద్దని, సర్వేలు చేయొద్దని కింది కోర్టులను ఆదేశించింది. ఈ చారిత్రాత్మకమైన సాహసోపేతమైన నిర్ణయం వల్ల దేశంలో హిందూ, ముస్లిం, మస్జిద్, మందిర్ వివాదాలకు ఫుల్ స్టాప్ పడి శాంతి భద్రతలు నియంత్రణలోకి రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, గౌరవ అధ్యక్షులు అవలైస్, కో కన్వీనర్ సద్దాం హుసేన్, అబ్దుల్ సుబాన్, ట్రెజరర్ ఆడిటర్ బాషా, మీడియా ప్రతినిధి ఉస్మాన్, జాకీర్, ఇన్సాఫ్ బాబా ఫక్రుద్దీన్, మునీర్ అహ్మద్, కాదర్ బాషా, లెక్చరర్ నూర్ అహ్మద్, కమల్ బాషా మొదలగు వారు పాల్గొన్నారు. హిందువులపై కూడా దాడి చేయకూడదని మేము అంటున్నాము. ఇస్లాం అంటే శాంతి, సౌభాగ్యము, ఆ శాంతిని అందరూ కాపాడాలి. అలాగే ఇటీవల వక్ఫ్ చట్టం కూడా ఉంది. రేపు కడపలో భారీ బహిరంగ సభ ఉంది, దాన్ని కూడా జయప్రదం చేయాలి. వక్ఫ్ చట్టంలో ఈ 3వసారి ముచ్చటగా వచ్చిన బీజేపీ వక్ఫ్ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. और ऐसे ही हम इस बात की भी दरख्वास्त करते हैं पूरी दुनिया में जहाँ कहीं भी जो कोई भी अक़लियत के है, चाहे वो भारत में अक़लियत रहने वाले मुसलमानों के साथ हो, चाहे बांग्लादेश में रहने वाले अक़लियत के हिंदू हो, या पाकिस्तान में रहने वाले अक़लियत हो, या किसी और मुल्क में रहने वाले अक़लियत पर किसी तरह का कोई जुल्म ना करें। हर एक को उनकी मजहबी आज़ादी मुकम्मल तौर पर दी जाए और इंसानी हुकूक पर अमल कर कर पूरे आलम में इंसानी हुकूक का एहतमाम करते हुए हर एक को उसकी इज्जत के साथ पेश आए। ఆర్టికల్ 141ని అనుసరించి ఈ రోజు భారతదేశంలో అన్ని
అన్ని రాష్ట్రాల్లో ఉండే హైకోర్టులు ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. కాబట్టి మేము చెప్పొచ్చేద్దామంటే, ఎక్కడైతే మైనారిటీ ప్రజలు వాళ్ళ మతాన్ని అనుసరించి వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళకు వ్యతిరేకంగా దౌర్జన్యాలు, ఆ తర్వాత వాళ్ళ ఆస్తిపాస్తులను ఆక్రమించుకోవడాలు, వాళ్ళ హక్కులను కాలరాచడం ఏ దేశంలోనైనా జరిగినా, అది బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు. కొన్ని చోట్ల హిందువులు మైనారిటీలుగా ఉన్నారు, కొన్ని చోట్ల ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు. ఇది ఖండించదగిన విషయము. మేము బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాన్ని కూడా ఖండిస్తున్నాము, పాకిస్తాన్ లో జరుగుతున్న అరాచకాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇండియాలో కూడా మైనారిటీస్ పైన జరిగే, అది క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు, ముస్లిం మైనారిటీస్ కావచ్చు, వాళ్ళ పైన ఎటువంటి భేదభావాన్ని కూడా చూపకుండా దేశంలో ప్రజలంతా సామరస్యాన్ని, మత సామరస్యాన్ని కాపాడాలని, ఏ దేశంలో అయితే మత సామరస్యం కాపాడబడుతుందో ఆ దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని, అక్కడ ప్రేమ, అభిమానం, దేశభక్తి ఉంటాయని ఇంకొకసారి తెలుపుకుంటూ, ఈ నెల 15వ తేదీ నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ జంబుల పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు 7వ దత్త జయంతి మరియు సాయిబాబా మందిర 7వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని బాబా కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వాహకులు ఎల్లాస్వామి తెలిపారు. ఈ మేరకు ఆలయంలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను వారు వెల్లడించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ జంబుల పరమేశ్వరి దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం నందు బాబా గుడి యందు రేపు దత్త పౌర్ణమి సందర్భంగా దత్త జయంతిని వేడుకలు జరుపుతున్నాము. కాబట్టి భక్తాదులు విరివిగా వచ్చి ఈ దత్త జయంతి కార్యక్రమం పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ 45 రోజుల నుంచి ఇక్కడ నామం చేస్తూ మేము ఇక్కడ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశాము. ఇది ఒక దత్త పౌర్ణమే కాకుండా ప్రతి సంవత్సరం దత్త పౌర్ణమి రోజు ఈ ఆలయం 2018 సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన ప్రారంభమైనందుకు దత్తాత్రేయుడి యొక్క జయంతి ఏ రోజు వస్తుందో ఆ రోజే మేము వార్షికోత్సవంగా ఈ సంవత్సరం 7వ వార్షికోత్సవం ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తాదులు రేపంతా వచ్చి ఇక్కడ దత్తాత్రేయుని యొక్క జయంతిని పూర్తి చేస్తారని మరి ఆశిస్తున్నాము. రేపు ఉదయాన ప్రాతకాలంలో 5 గంటలకు హారతి, అలా తదనంతరం 7 గంటల నుంచి హోమాలు ప్రారంభమయ్యాయి. దత్త హోమం జరుగుతుంది. తదనంతరము హయగ్రీవ ఆచార్య గారి చేత సత్సంగ ప్రసంగం ఉంది. అలాగే నాట్యము, చిన్నపిల్లల చేత నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఆనందంగా తిలకించాలని, హయగ్రీవ ఆచార్య యొక్క వ్యాఖ్యలు వినాలని మరి ఆశిస్తున్నాం. నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం దీపగుంట్లలో శనివారం నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 12 టీసీలకు గాను నామినేషన్ల ప్రక్రియ ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు ఎన్నికల అధికారిని స్వప్నిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో 1953 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని నీటి సంఘాల అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యక్షునిగా రామేశ్వర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా
పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నా పేరు జే స్వప్నిక. నేను WA ఎలక్షన్స్ కి 26 దీపగుంట్లకు ఎలక్షన్ ఆఫీసర్. ఈ రోజు WA ఎలక్షన్స్ దీపగుంట్లలో జరుగుతున్నాయి. దీనికి 12 టీసీలకు ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. 12 టీసీలకు గాను ఓటర్లు 1953 మంది ఓటర్లు ఉన్నారు. అందరి నుంచి నామినేషన్స్ స్వీకరించబడ్డాయి. ఇప్పటికి మధ్యాహ్నం నుంచి WA ఎలక్షన్స్ కి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 3 నుంచి 5 వరకు ఈ టీసీ మెంబర్లలోనే ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. 1 నుంచి 6 వరకు ప్రెసిడెంట్ అయితే 7 నుంచి 12 వరకు వైస్ ప్రెసిడెంట్, లేదా 1 నుంచి 6 వరకు వైస్ ప్రెసిడెంట్ అయితే 7 నుంచి 12 వరకు ప్రెసిడెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ప్రశాంతంగా సాగుతుంది. WA 26 ఎలక్షన్ నంబర్, కోడ్ నంబర్. నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి జూపాడు బంగ్లాకు చెందిన నాగరాజు అనే భక్తుడు కొండపైకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు జాతీయ లోక్ అదాలత్ రాజీయ రాజమార్గం అని పేర్కొన్న 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేసి ప్రజలపైన భారం వేయకుండా చూడాలని సిపిఎం పార్టీ డిమాండ్. హెవీ వెహికల్స్ టోల్ గేట్ చెల్లించకుండా తప్పించుకుని పట్టణంలోకి ప్రవేశిస్తే ఇక భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న కిసాన్ మేళను రైతు సోదరులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయంపై హర్షం వెలుబుచ్చిన నంద్యాల ముస్లిం జేఏసీ. ఈ నెల 15వ తేదీ నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం 7వ వార్షికోత్సవ వేడుకలు. దీపగుంట్లలో ప్రశాంత వాతావరణంలో నీటి సంఘాల ఎన్నికలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.